Hey everyone, welcome back to Telugu Engineering Channel. I am Khalid. ఈ సెషన్లో మనం వెరిలాగ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకు వెరిలాగ్ ఆపరేటర్స్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరిలాగ్ ఆపరేటర్స్ లైక్ అరిథమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్, ఈక్వాలిటీ, లాజికల్ ఆపరేటర్స్, బిట్ వైజ్ అండ్ షిఫ్ట్ ఆపరేటర్స్. ఫస్ట్ వచ్చేసి మనము అరిథమెటిక్ ఆపరేటర్స్ చూద్దాం. అరిథమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం నార్మల్గా డేటా స్ట్రక్చర్స్లో సి లాంగ్వేజ్లో మనం ఆల్రెడీ అకాడమిక్స్లో చూసుంటాం కదా. సో సేమ్ ఆపరేటర్స్ అనమాట. ఇక్కడ కూడా ఏమంటే మనం మంచి బైనరీ వాల్యూస్ మీద ఆపరేషన్స్ చేయడానికి ఈ ఆపరేటర్స్ అయితే యూస్ చేస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి నాకు ప్లస్ ఆపరేటర్ ఏ ప్లస్ బి అన్నప్పుడు నేను వచ్చేసేసి అడిషన్ చేయడానికి ఏ ప్లస్ బి ప్లస్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాను. సిమిలర్లీ నేను సబ్ట్రాక్షన్ చేయడానికి మైనస్ అనే ఆపరేటర్ యూస్ చేస్తాను. బట్ నేను మల్టిప్లికేషన్ చేయాలి అనుకున్నప్పుడు స్టార్ ఆపరేటర్ యూస్ చేస్తాను అనమాట. నేను స్టార్ వచ్చేసి నాకు మల్టిప్లై చేయడానికి యూస్ చేస్తాను. సో బ్యాక్ స్లాష్ యూస్ చేశాను అనుకోండి, నార్మల్ బ్యాక్ స్లాష్ ఏంటి, నాకు నార్మల్ డివిజన్ చేయడానికి బ్యాక్ స్లాష్ ఆపరేటర్ అనేది నేను యూస్ చేస్తాను అనమాట. సో తర్వాత నాకు వచ్చేసి మాడ్యులో డివిజన్ చేయాలంటే నేను వచ్చి పర్సంటేజ్ ఆపరేటర్ యూస్ చేసి అది వచ్చేసి నాకు మాడ్యులో డివిజన్ వచ్చి చేస్తుంది అనమాట. సో తర్వాత నేను వచ్చేసి ఏ డబుల్ స్టార్ బి అంటే ఏంటి, నాకు ఏ పవర్ బి అని రిప్రజెంట్ చేయడానికి డబుల్ స్టార్ యూస్ చేస్తే నాకు పవర్స్లో అది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎగ్జాంపుల్లో ఏ డబల్ స్టార్ బి అని రాసినప్పుడు ఏ టు ద పవర్ ఆఫ్ బి అని మీనింగ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి నాకు రిలేషనల్ ఆపరేటర్స్లో నాకు 4 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి నాకు ఏ లెస్ దాన్ బి. సో ఏ లెస్ దాన్ బి అని నేను ఎప్పుడైతే రాస్తానో దీని మీనింగ్ ఏంటంటే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ట్రూ ఎప్పుడు అవుతుంది అంటే, నాకు రిజల్టెంట్ వాల్యూ 1 అనేది ఎప్పుడు వస్తుంది ఈ కండిషన్కి అంటే, ఏ వాల్యూ నాకు బి కంటే తక్కువగా ఉండాలన్నమాట. ఏ వాల్యూ బి కన్నా తక్కువగా ఉంటే నాకు రిజల్టెంట్ వాల్యూ 1 వస్తుంది, లేకుంటే 0 వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి, ఏ గ్రేటర్ దాన్ బి. సో ఇక్కడ వచ్చేసి రివర్స్ ఆఫ్ దిస్ అనమాట. ఇక్కడ నా ఏ వాల్యూ ఎక్కువగా ఉంటే బి వాల్యూ తక్కువగా ఉండి ఏ వాల్యూ ఎక్కువగా ఉంటే నాకు రిజల్టెంట్ వాల్యూ అనేది 1 వస్తుంది, లేకుంటే 0 వస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఏ లెస్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఏ అనే వాల్యూ వచ్చేసి నాకు తక్కువగా ఉండాలి, లేకుంటే నాకు ఏ అనే వాల్యూ వచ్చేసి ఈక్వల్ టు బి ఉండాలి. ఏబి వాల్యూస్ ఈక్వల్గా ఉన్నా కానీ నాకు 1 వస్తుంది, అండ్ ఏ వాల్యూ తక్కువగా ఉన్నా కానీ నాకు వాల్యూ వచ్చేసి రిజల్టెంట్ వాల్యూ 1 వస్తుంది. ఈ 2 కండిషన్స్ నాకు రాకపోయినప్పుడు నాకు వచ్చి 0 అనే వాల్యూ వచ్చి వస్తుంది అనమాట రిజల్ట్లో. సో ఆ తర్వాత ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు బి అంటే ఏంటి, నాకు ఏ వాల్యూ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు నాకు 1 వస్తుంది, ఆర్ ఎల్స్ ఏ అనే వాల్యూ బీకి ఈక్వల్గా సేమ్గా ఉన్నప్పుడు నాకు 1 వస్తుంది, ఆర్ ఎల్స్ నాకు వాల్యూ వచ్చేసి 0 వస్తుంది రిజల్ట్లో. ఆ తర్వాత ఈక్వాలిటీ ఆపరేటర్స్ అనమాట. ఫస్ట్ వచ్చేసి నాకు వచ్చేసి త్రిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈజ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేసినప్పుడు నేనేంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చెప్తున్నాను నేను, అలాంగ్ విత్ ఎక్స్ అండ్ జెడ్. సో నేను చెప్పాను కదా, మనకు వచ్చి 4 డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉంటాయి, 0, 1, ఎక్స్, జెడ్ కదా. సో నేను వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అని చెప్పినప్పుడు ఎక్స్, జెడ్ ఈ 2 వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి నా ఈక్వాలిటీ ఆపరేషన్లో ఉన్నప్పుడు త్రిబుల్ ఈజ్ ఈక్వల్స్ టు యూస్ చేస్తాను నేను. ఓకేనా. సో ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి అండ్ దీని మీనింగ్ ఏంటి అంటే, ఏ వచ్చేసి నాకు ఏ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి అలాంగ్ విత్ ఎక్స్ అండ్ జెడ్ అనమాట. ఎక్స్ అండ్ జెడ్ 2 వాల్యూస్ని కూడా అది ఇంక్లూడ్ చేసుకుంటుంది మనకు. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఏ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నప్పుడు నాకు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. ఓకేనా. నాకు 1, 0 వచ్చినప్పుడు ఇది కంపేర్ చేసుకుంటుంది, బట్ ఎక్స్ అండ్ జెడ్ అనే వాల్యూస్ నాకు రిజల్ట్లో వచ్చాయనుకోండి, సో అప్పుడు వచ్చేసి నా రిజల్టెంట్ వచ్చి అన్నోన్ వస్తుందన్నమాట నాకు. ఓకేనా. నాకు వచ్చేసి ఎక్స్, జెడ్ అనే వాల్యూస్ వచ్చి దీంట్లో ఇంక్లూడ్ అవ్వవు. ఓకేనా. సో సిమిలర్లీ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు బి కూడా అంతే అనమాట. దీంట్లో వచ్చేసి ఏ వాల్యూ వచ్చి బీకి ఈక్వల్గా లేదు, డిఫరెంట్గా ఉన్నాయి అని రిప్రజెంట్ చేస్తుంది, బట్ నాట్ అలాంగ్ విత్ ఎక్స్ అండ్ జెడ్ అనమాట. సో ఈ థర్డ్ అండ్ ఫోర్త్లో మనకు ఎక్స్, జెడ్ అనే వాల్యూస్ ఇంక్లూడ్ అవ్వవు. వెరాజ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆపరేటర్స్లో ఏంటి, నాకు ఎక్స్ అండ్ జెడ్ వాల్యూస్ వచ్చి నాకు ఇంక్లూడ్ అయ్యి వస్తాయన్నమాట. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఆ తర్వాత లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసి మనము లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఆపరేటర్, మనకు వచ్చేసి లాజికల్ నాట్ ఆపరేటర్, అదే మనం వచ్చేసి నెగేషన్ అంటాం కదా, కాంప్లిమెంట్ ఆపరేటర్ వచ్చి యూస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ రాశాను కదా, ఏ డబుల్ అండ్ ఆపరేటర్ యూస్ చేసి బి అని రాశాను. దీని మీనింగ్ ఏంటి అంటే లాజికల్ అండ్ ఆపరేషన్ అనమాట. లాజికల్ అండ్ ఆపరేషన్ ఏ అండ్ బీకి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఎవాల్యుయేట్స్ టు 1 ఇఫ్ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. ఏ బి వాల్యూస్ 2 1 ఉన్నప్పుడే నాకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. సో సిమిలర్లీ ఆర్ ఆపరేషన్ ఏంటి, నాకు ఎవాల్యుయేట్స్ టు 1 ఇఫ్ ఏ ఆర్ బి ఆర్ ట్రూ. సో ఏ కానీ బి కానీ ఎనీ 1 వేరియబుల్ నాకు 1 అనే వాల్యూ ఉందనుకోండి, నాకు అవుట్పుట్ వచ్చేసి ట్రూ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1. ఓకేనా.
సో ఇక్కడ ఇదేంటి జస్ట్ నెగేషన్ ఆపరేటర్ అనమాట. ఇది వచ్చి 1 ఉంటే 0కి కన్వర్ట్ చేస్తుంటే, 0 ఉంటే 1కి కన్వర్ట్ చేస్తుందనమాట. దిస్ ఈజ్ అబౌట్ యువర్ లాజికల్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటి అంటే మనకొచ్చేసి ఇది బిట్ బై బిట్ ఆపరేషన్ అయితే చేస్తాయన్నమాట. సో ఇక్కడ నేను ఒక అండ్ ఆపరేషన్ అయితే తీసుకున్నా, చూద్దాం. సో లెట్స్ సే దిస్ ఈజ్ మై వన్ వేరియబుల్, దిస్ ఈజ్ మై అనదర్ వేరియబుల్. ఓకేనా, ఈ రో ఇక్కడ 0 1 x z అని రాశాను కదా, ఇది ఒక వేరియబుల్ యొక్క వాల్యూస్ అనుకుందాం. ఓకేనా, ఇక్కడ 0 1 x z అని రాశాను కదా, ఇది ఇంకొక వేరియబుల్ యొక్క వాల్యూస్ అనుకుందాం. సో నాకు ఈ ఫస్ట్ వేరియబుల్ 0 ఉండి సెకండ్ వేరియబుల్ 0 ఉన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకేనా, సో నాకు 0 ఉండి 1 ఉందనుకోండి, ఇక్కడ 0 ఉండి నాకు ఇక్కడ 1 ఉన్నప్పుడు నాకు ఇక్కడ 0 వస్తుంది అగైన్. ఓకేనా, సో ఇక్కడ 0 ఉండి ఇక్కడ x వచ్చిందనుకోండి, అగైన్ నాకు 0 వస్తుంది. సో ఇక్కడ 0 ఉండి నాకు ఇక్కడ z వస్తే అగైన్ 0 వస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, 0తో మనం అండ్ ఆపరేషన్ కానీ చేసామనుకోండి, మనకు కన్ఫర్మ్గా 0 అనే అవుట్పుట్ వస్తుంది. సో 1 చూద్దాం. 1తో నేను 0కి అండ్ ఆపరేషన్ చేసినప్పుడు 0 వస్తుంది. సో అగైన్ 1 నుంచి 1కి యాడ్ చేసినప్పుడు నాకు 1 రావాలి కదా కన్ఫర్మ్గా. సో 1 అనే అవుట్పుట్ వచ్చి వస్తుంది నాకు. తరువాత ఇది వచ్చేసి 1, ఇక్కడ ఏముంది నాకు x ఉంది. 1కి xకి నేను అండ్ ఆపరేషన్ కానీ చేస్తే అంటే నాకు అవుట్పుట్ వచ్చి x వస్తుంది అనమాట. సిమిలర్గా నేను 1తో zకి చేశాను అనుకోండి, xే వస్తుంది. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎక్స్కి జెడ్కి సో ఇలాగే ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. సో మనం దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇది వచ్చేసి నాకు బిట్ బై బిట్ ఆపరేషన్ అయితే చేస్తుంది కదా. సో ఈ సింగిల్ బిట్తో దీంట్లో ఉన్న ప్రతి బిట్కి ఆపరేషన్ చేస్తుంది. సో దీంట్లో ఉన్న ప్రతి బిట్కి దీంట్లో ఉన్న ప్రతి బిట్తో ఆపరేషన్ అయితే జరుగుతుంది అనమాట. సో ఇలా ఆపరేషన్ చేయాలి అనుకున్నప్పుడు మనం వచ్చి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ హౌ యువర్ బిట్ వైజ్ ఆపరేటర్స్ విల్ యాక్చువల్లీ వర్క్. ఓకేనా, సో తర్వాత మనకు షిఫ్ట్ ఆపరేటర్స్ ఏంటి అంటే జస్ట్ షిఫ్ట్ చేయడానికి మనం యూస్ చేస్తాం అనమాట. రైట్ షిఫ్ట్ చేయాలనుకుంటే మనం వచ్చి ఈ ఆపరేటర్ యూస్ చేస్తాం, లెఫ్ట్ షిఫ్ట్ చేయాలంటే ఈ ఆపరేటర్స్ అనేవి యూస్ చేస్తాం. సో నేను వచ్చి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. x ఈజ్ ఈక్వల్స్ టు 4TB1100 అనే వాల్యూ తీసుకున్నాను. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ చూడండి ఇది రాశాను కదా, x అని రాసి ఇదేంటి నాకు రైట్ షిఫ్ట్ కదా, రైట్ షిఫ్ట్ ఆపరేటర్ యూజ్ చేశాను. సో ఇక్కడ 1 అని రాశాను కదా, నేను ఎప్పుడైతే 1 అని రాశానో నా ఈ బిట్స్ ఉన్నాయి కదా 11100 బిట్స్ వచ్చేసి ఒక్క బిట్ రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతాయి అనమాట. సో షిఫ్ట్ అయినప్పుడు ఈ 1 అనేది నాకు సెకండ్ పొజిషన్లోకి వెళ్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో నాకేంటి ఇక్కడ 1 వస్తుంది, 1 0 వస్తుంది, 1 1 0 వస్తుంది. సో ఇక్కడున్న 1 ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఏమొస్తుంది నాకు 0 అనే వాల్యూ వచ్చి ప్యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో చూడండి 1 1 0 0 అనేది నాకు వాల్యూ అనేది ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూస్ అన్నీ ఇలా రైట్ సైడ్కి షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఇది ఇక్కడికి వస్తుంది, ఇది వచ్చి ఇక్కడికి వస్తుంది, ఈ 0 వచ్చి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ 0 వచ్చేసి మనకు బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడున్న వాల్యూ నాకు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం చేయాలంటే నాకు 0 అనే ప్యాడింగ్ వచ్చి జరుగుతుంది అనమాట. 0 యాడ్ చేస్తాను. సో రిజల్టెంట్ వాల్యూ ఏంటి 0 1 1 0. ఓకేనా, సో సిమిలర్లీ నేను లెఫ్ట్ షిఫ్ట్ చేశాను అనుకోండి. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ అంటే నేను ఏం రాస్తాను, x <1 అని రాసినప్పుడు ఈ 1100 వచ్చేసి నాకు లెఫ్ట్కి షిఫ్ట్ అవుతాయి. లెఫ్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఈ MSB అనే 1 వచ్చేసి నాకు బయటికి వెళ్ళిపోతుంది కదా. సో అప్పుడు ఏముంటుంది నాకు 100, లాస్ట్లో ఏముండదు కాబట్టి 0 యాడ్ చేసుకుంటా. సో 1000 అనే వాల్యూ అయితే వస్తుంది నాకు లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్ చేసినప్పుడు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏంటి, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషనే తీసుకుంటాను. బట్ ఇక్కడ వాల్యూ చూస్తే 2 అని తీసుకున్నాను కదా. సో 2 అనే వాల్యూ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. x <2 అని ఇచ్చినప్పుడు ఏంటి నాకు లెఫ్ట్ ఆపరేషన్ జరగాలి. సో ఎన్ని షిఫ్ట్లు జరగాలి అంటే 2 అని రాశాను కదా. సో 2 షిఫ్ట్ అనేవి జరుగుతాయి అనమాట. సో ఇక్కడ నాకేంటి 1100 కదా, 1100 ఒక్క షిఫ్ట్ లెఫ్ట్కి జరిగితే ఏమవుతుంది, ఈ 1 బయటికి వెళ్ళిపోతే ఈ 1 ఇక్కడికి వస్తుంది, 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఇక్కడ 0 యాడ్ అవుతుంది. ఇది ఫస్ట్ షిఫ్ట్. సెకండ్ షిఫ్ట్ ఏంటి, ఈ 0 1 మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది, ఈ 0 వచ్చి ఇక్కడికి వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటి మళ్ళీ 0 యాడ్ చేసుకోవాలి. సో లాస్ట్లో ఏంటి నాకు ఫైనల్ వాల్యూ వచ్చి 0 0 0 0 అనేది వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ యువర్ షిఫ్ట్ ఆపరేటర్స్ విల్ వర్క్ అనమాట. సో వీ హ్యావ్ దీస్ మెనీ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ వెరిలాగ్. సో ఐ హోప్ మీ అందరికీ ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. సో నెక్స్ట్ సెషన్లో వచ్చేసి మనం వచ్చి సపరేట్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. కంకాటినేషన్ ఆపరేటర్స్, రెప్లికేషన్ ఆపరేటర్స్ అనేవి చూద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.